జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ జనసేన పార్టీ ఆధ్వర్యంలో నవనిర్మాణ సభ ఏర్పాటు చేస్తున్నారు గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్లో. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. అయితే పోలీసులు కొద్దిసేపటి క్రితమే సభకి పర్మిషన్ లేదన్న లెటర్ ఇచ్చిన. అయితే చాలా వరకు జనసేన కీలక నాయకులు, ముఖ్యంగా జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, నటుడు తనీష్ మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే. ముఖ్యంగా పోలీసులు వచ్చి అంటే లాట్ ఆఫ్ కాంట్రవర్సీస్ నడుమ ఇప్పుడు వచ్చి నో పర్మిషన్ లెటర్ ఇచ్చినారు. మీరు ఏం భావిస్తున్నారు, ఏమనుకుంటారు? మేము లెటర్ సబ్మిట్ చేసి ఆల్మోస్ట్ 2 to 3 days అవుతుంది. నిజంగా పార్కింగ్ ప్రాబ్లం అనే ఇష్యూనే అయితే ఆ రోజు ఆయన చెప్పుండొచ్చు, ఒక రోజులోనే చెప్పుండొచ్చు. కానీ ఈరోజు రేపు మేము సభ పెట్టుకున్నప్పుడు ఈరోజు అన్ని ఏర్పాట్లు మీరు చూస్తున్నారు. ఏర్పాట్లకి ఖర్చు అవుతుంది, అన్నీ అవుతాయి. కానీ ఈ సమయానికి వచ్చి ఇవ్వడానికి అది కూడా ఆల్మోస్ట్ 6 గంటలకి దగ్గరలో ఎప్పుడైతే కోర్టులు కూడా పనిచేయవో ఆ టైంకి వచ్చి వీళ్ళు లెటర్ ఇచ్చారు. దీన్ని మేము ఏ విధంగా భావించాలో మేము తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని అడుగుతున్నాం. రెండోది, సరే పార్కింగే ప్రాబ్లమా, మేము నడుచుకుని వస్తాం, కావాలండి ర్యాపిడోల్లో వస్తాం, ఆటోల్లో వస్తాం, క్యాబ్లో వస్తాం. మా కార్లు అసలు మేము బైక్లు కార్లు ఏం తీసుకురాం, ఇస్తారా పర్మిషన్? ఏదో సాకు చెప్పాలని చెప్పి ఇదే ఫంక్షన్ హాల్లో ఎన్నో పెళ్ళిళ్ళు జరుగుంటాయి, ఎన్నో ఈవెంట్లు జరుగుంటాయి, ఎంతోమంది ముఖ్యమైన ఇక్కడ రెగ్యులర్గా కొన్ని చర్చ్ ఈవెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అప్పుడు రాని పార్కింగ్ ప్రాబ్లం ఈరోజు ఎలా వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. దీన్ని బట్టి మీరే ఆలోచించుకోవాలి. ముందు మమ్మల్ని ఎన్నో మాట్లాడినారు, తర్వాత వ్యక్తిగత దూషణకు దిగారు కళ్యాణ్ గారిని, తర్వాత ఆయన ల్యాండ్ కబ్జా అని మాట్లాడతారు. దాని తర్వాత ఒక్కొక్క పార్టీ ప్రెస్ మీట్ పెట్టడం మొదలుపెట్టారు. లాస్ట్కి ఇంకా గవర్నమెంట్ పవర్ చూపిస్తూ పర్మిషన్ లేదు అనే లెటర్ పంపించారు. అదే అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఇందులో ఉన్న అంతరార్థం ఏంటి, ఇందులో ఉన్న పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి, వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళు ఎంతకి అంటే చిన్న ఎవరో తెలియని వాళ్ళు తిట్టడం దగ్గర నుంచి ఈరోజు మినిస్టర్ దాకా, ఈరోజు పోలీస్ పర్మిషన్ దాకా, అంటే హోమ్ మినిస్ట్రీ దగ్గర నుంచే పోలీస్ పర్మిషన్స్ రావాలి. ఒక పక్క రాష్ట్రంలో డిప్యూటీ సీఎం స్థాయి ఉన్న మనిషి, ఆయనకు సంబంధించి ఇది బహిరంగ సభ కూడా కాదు. మేము పెట్టుకుంది ఏదో 16 నుంచి 2,000 మంది. సార్ మేము జస్ట్ ఇలా పెట్టాలనే, ఎందుకంటే బహిరంగ సభ పెడితే మేమే కాదు వీళ్ళు కూడా తట్టుకోలేరు, అది వాళ్ళకు కూడా తెలుసు. కళ్యాణ్ గారు బహిరంగ సభ పెడితే అండ్ చిన్న ఈ లోపల మా క్యాడర్ మీటింగ్లు పెట్టుకోవడం, మిగతా వాళ్ళు అన్ని పార్టీలు మీటింగ్లు పెట్టుకుంటారుగా, వాళ్ళ మీటింగ్లు ఎప్పుడైనా ఆపారా? ఈరోజు దాకా నాకు తెలిసి ఏ పార్టీ మీటింగ్లు ఆపలేదు. ముఖ్యంగా శాంతి భద్రతలు విఘాతం కూడా కలిగే అవకాశం ఉందని చెప్పేసి ఆ లెటర్లో పొందుపరిచారు. శాంతి భద్రతలు అంటే ఎవరు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఇది మా సాధకుల ఆత్మీయ సమావేశ మీటింగ్. అంటే వాళ్ళు పడిన కష్టానికి 2 నెలలుగా వాళ్ళు మెంబర్షిప్స్ చేయించారు. వాళ్ళు పడిన కష్టానికి వాళ్ళతో వచ్చి తెలంగాణ ఇక్కడున్న క్యాడర్తో మాట్లాడడం తప్ప ఆయన మాట్లాడకూడదా? మేము ఏదో బయట పెట్టాము, బయట ఒక బహిరంగంగా ఒక గ్రౌండ్లో పెట్టాము, సరే ఏవో గొడవలు జరుగుతాయండి. మేము శాంతియుతంగా ఒక కన్వెన్షన్ హాల్ తీసుకుని, ఎవడన్నా కన్వెన్షన్ హాల్ తీసుకుని గొడవలు పెట్టుకుంటాడా? బుద్ధి జ్ఞానం ఉన్న అడుగుతున్నా. అంటే గొడవలు బయట నుంచి వస్తాయన్నా, మా నుంచి వస్తాయన్నా? బయట నుంచి వస్తే అది మీ ప్రాబ్లం, మీరు కంట్రోల్ చేయాలి, వాళ్ళ తప్పది, మాది కాదు కదా. మేము ఇప్పుడు ఎవరో బయట నుంచి వచ్చి మమ్మల్ని కొడతారని మేము మా ఇంట్లో వండుకుంటూ ఉంటామేంటి? తెలంగాణ వాళ్ళు కూడా జరుగుతున్న కాంట్రవర్సీకి చాలా మంది తెలంగాణ వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ చేసిన తప్పేంటి? నిజంగా తప్పేంటి కాదు అసలు. ఇంత పొలిటికల్ స్ట్రాటజీస్ చేసి లాస్ట్ మూమెంట్లో 6 అరౌండ్ 6 టైంలో వచ్చి ఇప్పుడు మాకు పర్మిషన్ క్యాన్సిలేషన్ రిపోర్ట్ ఇవ్వడం ఏంటి? మీకు 3 రోజుల క్రితం చెప్పాం. 3 రోజుల క్రితం పోలీసులు వచ్చి వెన్యూ చూసుకున్నారు. ఒకరోజు పట్టదా మీకు? పర్మిషన్స్ ఏంటి, ఇష్యూస్ ఏంటి, ఇక్కడున్న సరౌండింగ్స్ ఏంటి, సెక్యూరిటీ రీజన్స్ ఏంటి, అన్నీ చూడడానికి మీకు 3 రోజులు పట్టింది ఇవ్వడానికి? మీరు చూస్తున్నారు, మీరు లోపలికి వెళ్ళి రికార్డ్ చేసుకోండి. మొత్తం అన్ని పర్మిషన్ మొత్తం మేము అంతా సెటప్ అంతా చేసుకున్నాక ఇప్పుడు చెప్తున్నారు. సరే చూద్దాం, ఇది ఎంతవరకు తీసుకెళ్తారో మేము చూడాలనుకుంటున్నాం. మాకు కూడా కావాలి కూడా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా చూస్తున్నారు. ఇది అందరూ కళ్ళు మూసుకుని కూర్చోలేదు.
ఎవరు ఎంత తెగిస్తున్నారో, ఎలాంటి డర్టీ పాలిటిక్స్ చేస్తున్నారో అనేది అందరూ చూస్తారు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతున్నానని ఎవరు కనిపించట్లేదు అనుకుంటే అది జరగదు. కనిపిస్తాయి, అన్నీ కనిపిస్తాయి. మేము ఇప్పటికీ అదే చెప్తున్నాం. ఇప్పటికీ అదే మేము రిక్వెస్ట్లు పెట్టుకుంటాం. రేపు మార్నింగ్ కూడా పెట్టుకుంటాం. మేము ప్లెజెంట్గానే ఈ మీటింగ్ కంప్లీట్ చేయాలి అని. ఎందుకంటే ఇది మేము మా జన సైనికులకి తెలంగాణ జనసేన నాయకులు ఇచ్చిన ప్రామిస్ దట్ కళ్యాణ్ గారితో మీరు పడిన కష్టానికి కళ్యాణ్ గారు వచ్చి మిమ్మల్ని కలుస్తారు అని. మేము దాని గురించి చాలా శాంతియుతంగానే మేము స్టిల్ విల్ ప్లీడ్ ద గవర్నమెంట్ అండ్ ద police department to give us permissions to take this very pleasantly. ఇప్పుడు గొడవలు జరగాలంటే ఎలాగైనా జరుగుతాయి. మామూలుగా కొంచెం గట్టిగా మాట్లాడితే అప్పుడే గొడవలు జరుగుతాయి. అక్కడ బయట రోడ్డు మీద లేదా టీవీలో మనం వీడియోలు పెట్టినా గొడవలు జరగచ్చు. బట్ అలా కాదు కదా. మేము అసలు గొడవలు అనే థాట్ ప్రాసెస్ లేదు. మేము కలుసుకుంటున్నాం, మేము మాట్లాడుకుంటున్నాం. ఇంటర్నల్ మీటింగ్ ఇది. మీకేం సంబంధం? We asked you permission because it is a process. It is a due process. మేము నిజంగా ఒక గ్రౌండ్లో పెట్టాలనుకుంటే అప్పుడు మేము అడగాలి మిమ్మల్ని. ఎందుకంటే అవి సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఎన్నో జరుగుతుంటాయి అక్కడ, స్టాంపేడ్లు కానీ ఇవి కానీ. ఇక్కడ చూస్తే మీకు ఆ హాల్లో ఒకసారి మీరు వెళ్ళి ఆ వెన్యూని మీరు చూపించండి. మీడియా కూడా మేము పిలవలేదు మీడియాని కూడా. వాళ్ళకు కూడా ఎందుకు మీడియా వస్తాయి, అనవసరమైన కాంట్రవర్సీస్ ఎందుకు అని లింక్స్ పంపించేస్తున్నాం మేము. ఇంత జాగ్రత్తగా మేము ప్రోగ్రామ్ డిజైన్ చేస్తుంటే శాంతి భద్రతల ప్రాబ్లం అంటుంటే నిజంగా గొడవలు జరుగుతున్న చోట వీళ్ళు వెళ్ళి మాట్లాడరు. కానీ సార్ ఈరోజు వీళ్ళకి శాంతి భద్రతలు గుర్తొస్తాయి. లెట్స్ సీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.